స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్స్ అని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. పర్యావరణ పరిరక్షణలో యువత ముందుండాలన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రామచంద్రాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో నింపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. కమ్మవారి సావరంలో ఉన్న అంగన్వాడీ సెంటర్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారాన్ని పరిశీలించారు. మోడీ గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనం శుభ్రంగా ఉంటూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుదామనే ముఖ్య ఉద్దేశంతో మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది ఈ కార్యక్రమం నిరంతరం జరిగే ప్రక్రియ. గత ప్రభుత్వంలో చెత్త మీద పన్నేసి చెత్త అంటే భయపడేలాగా, చెత్త అంటే చిరాకు వచ్చేలాగా గత ప్రభుత్వం గొడ్ల పార్టీ ప్రవర్తిస్తే ఈ ప్రభుత్వం చెత్త ద్వారా సంపద సృష్టించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో మరి ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగా అనేక తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేసి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా శ్రీ వివేకానంద స్కూల్ సరోజిని గారు ఆధ్వర్యంలో ఎంఈఓ గారు వచ్చి పిల్లలకి అవేర్నెస్ తీసుకురావాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. పిల్లలకి ముఖ్యంగా ఈ యొక్క సేవాభావం పెరగాలి. వాళ్ళు వాడేసిన పాత బట్టలు ఏమన్నా ఉన్నా, పాత వస్తువులు ఉన్నా సరే తెచ్చి స్కూల్కి ఇస్తే పేద విద్యార్థులకు ఇచ్చే విధంగా ఒక ప్రోగ్రాం గవర్నమెంట్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసింది. అది రన్ అవుతుంది కూడా. వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఇంట్లోంచి వాడేసిన బొమ్మలు కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా తెచ్చిచ్చే ప్రక్రియ మొదలు పెట్టాలని, అదేవిధంగా వాళ్ళకి గార్డెనింగ్ మీద, ట్రీస్ మీద ఒక అవగాహన తీసుకురావాలి. అదేవిధంగా ఈ చెత్త మీద ఏదైతే వాళ్ళు స్నాక్స్ తినేసి బయటపడేస్తూ ఉంటారో కవర్లన్నీ కూడా ఆ డస్ట్బిన్లో వేయాలని, వాళ్ళ తల్లిదండ్రుల చేత కూడా వేయించాలని చెప్పి వాళ్ళని మోటివేట్ చేద్దాం. వాళ్ళందరినీ కూడా ట్రైన్